హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చెప్పబోయేది జిఎస్టీ అంటే ఆదాయ పన్నుల శాఖ, వాణిజ్య పన్నుల శాఖలో మీకు అయితే పొజిషన్స్ అయితే పడ్డాయి. అది కూడా చాలా మీరు 10th లోపులోనే జాబ్స్ ఫ్రెండ్స్. అవి కూడా 10th క్లాస్ అర్హత ఉంటే చాలు, లేదా 7th ఉన్నా సరిపోతుంది అర్హత. ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ యొక్క లాస్ట్ డేట్ అయితే ముందు ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే చివరి తేదీ చాలా తక్కువ అయితే ఉంది. 3/5/2025 లోపల అప్లై అయితే చేసుకోమని క్లియర్గా మెన్షన్ చేశారు. మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్స్కి వెంటనే అప్లై చేసుకోండి. ఆ జాబ్స్ అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ అనే 2 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో ఉంటాయని మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో మన వీడియోస్ అయితే ఉంటాయి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఇలాంటి జాబ్స్ ప్రతి డిస్టిక్లో అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. మీ యొక్క డిస్టిక్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మేమైతే ఎలాంటి జాబ్స్ పడిన వెంటనే తెలియజేస్తాము. అలాగే అక్క, మీ ఈ జాబ్స్కి అలా అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అక్క అని మీరు సజెషన్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. మేము తప్పకుండా ఆ జాబ్స్ని అయితే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాము. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అక్క ఈ ఫలానా నోటిఫికేషన్, ఆ పలానా నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క అంటే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే మీ డిస్టిక్ యొక్క నేమ్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీ డిస్టిక్ జాబ్స్ పడంతో మేము తెలియచేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరే చూడండి ఎన్ని రకాల జాబ్స్ మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఏదో ఒక జాబు వస్తుంది. పర్మనెంట్ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. 12th అర్హతతోనే సిఎస్ఆర్ డిపార్ట్మెంట్స్ అన్ని నోటిఫికేషన్స్ అయితే వేసుకుంటున్నాయి. ఒక దాంట్లో రాకపోయినా ఇంకొక దాంట్లో మీకు పర్మనెంట్ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్ని క్వార్టర్ ఫెసిలిటీస్ అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ లేదు కాబట్టి ఉమెన్ క్యాండిడేట్స్ చక్కగా అప్లై చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్ అయితే వదిలేదు. అన్నిటికీ సేమ్ ఉంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, జనరల్ యాప్టిట్యూడ్ ఇవే ఉంటాయి. తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. అదే కాకుండా ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒక్కసారి క్విక్గా చూసుకుని మీరైతే అప్లై అయితే చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి దీనికి సంబంధించిన దాంట్లో మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ ఆఫీస్ నందు డిప్లొమా లేదా పీజీ డిప్లొమా నందు మీరు ఎంఎస్ ఆఫీస్ అయితే ఉండాలి. సంబంధితుల పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. టోటల్ 7 వేకెన్సీస్లో ఈచ్ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒక్కొక్కటి వేకెన్సీస్ చొప్పునైతే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 7వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. మొత్తం 5 వేకెన్సీస్. దీంట్లో కూడా ఒక్కొక్క వేకెన్సీ చొప్పున అయితే ఉంది. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. డేటా ఎంట్రీకి 18,500 అయితే ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్స్కి 15,000 రూపీస్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇది వాణిజ్య పన్నుల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అని చెప్పేసి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం విశాఖపట్నం నుంచి అయితే వచ్చింది. వెంటనే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, దీనికి ఏమీ లేదు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక అప్లికేషన్ ఫాము ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ చేసి ఎవరికి పంపించాలి. ఇక్కడ స్టార్ మార్క్స్ పెట్టి చెప్తున్నాను. ఈ స్టార్ మార్క్స్ అడ్రస్ అయితే ఉంటుంది. అదనపు కమిషనర్, ప్రాంతీయ జిఎస్టీ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం, మొదటి అంతస్తు, విఎంఆర్డిఏ భవనం, సిరిపురం, విశాఖపట్నం నందు ఉంచిన బాక్స్ నందైతే ఇవ్వాలి, లేదా రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలి. లాస్ట్ డేట్ లోపల వీళ్ళకి వెళ్ళిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ డేట్ 3/5/2025 మాత్రమే ఉంది. దీని లోపల అర్హత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ క్యాస్ట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ పని అనుభవం, ఎక్స్పీరియన్స్, ఇతర ధ్రువపత్రాలు అన్నింటినీ కలిపి జత చేసి పంపించవలసిన ఉంది. కిందకి అయితే వచ్చినట్లయితే ఇక్కడ అయితే వచ్చేసి ఉద్యోగం పేరు రాయండి. మీరు దేనికి అప్లై చేస్తున్నారు 2 పోస్టులలో. సో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇంకా అదర్ ఉంటాయి కదా క్వాలిఫికేషన్స్, విద్యార్హతలు, మీ పని అనుభవం, దివ్యాంగులు అయితే వాళ్ళ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ గ్రామంలో చదివారు, ఎక్కడ చదివారు, ఏ సంవత్సరం ఉత్తీర్ణులు అయ్యారు, మండలం అన్నీ రాయండి. సో దాన్ని బట్టే లోకలా నాన్ లోకలా డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి సాంకేతిక అర్హత పరీక్షలు, మీరు అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి రాయండి. నెక్స్ట్, జతవచ్చిన ధ్రువపత్రాలు మీరు టిక్ బాక్స్లో టిక్ చేయండి. మీరు ఏది పెట్టారు అంటే టిక్ బాక్స్లో టిక్ చేయాలి. అండ్ మీరు అప్లికేషన్తో పాటు పంపించాలి. ఒకవేళ పెట్టట్లేదు అంటే మాత్రం ఇంటూ కొట్టండి. పెడితే మాత్రం టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేయండి. సో అన్నీ రాసిన తర్వాత దరఖాస్తు సంతకం పెట్టేసేయండి. ఇంతే ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పంపించేసి 3/5/2025 లోపల నేను స్టార్ మార్క్ పెట్టిన అడ్రస్కి అయితే పంపించండి. ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి తెలియచేయండి. నేను తప్పకుండా
అదేంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ని రికమెండ్ చేయండి. ఈ ఫ్రెండ్స్ ఇదైతే చిన్న హెల్ప్ అయితే చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.